హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2018 యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. One of the following is a deactivating group but ortho-para directory in electrophilic aromatic substitution. Options ఏమి ఇచ్చారు? N-methyl group, cyanide or nitrile group, CHO, aldehyde group, iodine, halogens. Now, aromatic compounds యొక్క characteristic reaction is electrophilic aromatic substitution. aromatic rings మీద డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ లవింగ్ స్పీసీస్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. aromatic రింగ్స్ మీద ఉన్న హైడ్రోజన్తో ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. అందుకు దీన్ని ఎలక్ట్రోఫిలిక్ aromatic సబ్స్టిట్యూషన్ అని అంటాం. రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? ఎలక్ట్రోఫైల్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల, ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. సో బెంజీన్ రింగ్ మీద ఏదైనా ఒక గ్రూప్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తున్నట్టయితే ఎలక్ట్రోఫైల్స్ ఇంకా త్వరగా వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. అంటే ఏంటి? ఆ రింగ్ని ఎలక్ట్రోఫిలిక్ aromatic సబ్స్టిట్యూషన్ వైపు యాక్టివేట్ చేస్తాయి. అందుకని అలాంటి గ్రూప్స్ని యాక్టివేటింగ్ గ్రూప్స్ అని అంటారు. సో నైట్రోజన్ అటాచ్ అయి ఉంటే పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ అవి డొనేట్ చేస్తుంటే రింగ్ యాక్టివేట్ అవుతుంది. యూజువల్గా రింగ్ని యాక్టివేట్ చేసేవన్నీ కూడా ఆర్థో-పారా డైరెక్టరీ. సెకండ్ క్లాస్, బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూషన్ ఎలక్ట్రాన్స్ కానీ విత్డ్రా చేస్తే aromatic రింగ్స్ మీద అవ్వాల్సిన రియాక్షన్ ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ aromatic సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫైల్స్ ఎప్పుడు వస్తాయి? ఎలక్ట్రాన్ అవైలబిలిటీ బెంజీన్ రింగ్ మీద ఎక్కువ ఉన్నప్పుడు. ఏదైనా ఒక గ్రూప్ ఆ ఎలక్ట్రాన్ని విత్డ్రా చేస్తే ఎలక్ట్రాన్ అవైలబిలిటీ తగ్గుతుంది. అప్పుడేమవుతుంది? రింగ్ బికమ్స్ డీయాక్టివేటెడ్ టువర్డ్స్ ఎలక్ట్రోఫిలిక్ aromatic సబ్స్టిట్యూషన్. వాటిని డీయాక్టివేటర్స్ అంటారు. ఇప్పుడు నైట్రైల్, సిఎన్ కానీ ఆల్డిహైడ్, కార్బనైల్ గ్రూప్స్ అన్నీ ఏమవుతాయి? బెంజీన్ రింగ్కి కార్బన్ అటాచ్ అయ్యి దానికి ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అటాచ్ అయ్యింది. సో అవి ఎలక్ట్రాన్ని పుల్ చేసేస్తాయి, అంటే డీయాక్టివేట్ చేస్తాయి. యూజువల్గా డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మెటా డైరెక్టరీ, అంటే వచ్చే ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ మెటా పొజిషన్లో అటాచ్ అవుతుంది. అదే యాక్టివేటింగ్ గ్రూప్స్ ఆర్థో-పారా డైరెక్టరీ, అంటే వచ్చే ఇన్కమింగ్ గ్రూప్స్ ఆర్థో-పారా గ్రూప్కి అటాచ్ అవుతాయి. క్వశ్చన్ ఏమి అడిగారు? వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డీయాక్టివేటింగ్. రింగ్ని డీయాక్టివేట్ చేస్తుంది కానీ ఆర్థో-పారా డైరెక్షన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. యూజువల్గా జనరల్ రూల్ ఏంటంటే యాక్టివేటింగ్ ఆర్థో-పారా, డీయాక్టివేటింగ్ మెటా డైరెక్టరీ. ఒక్క ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ గురించే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ద ఎక్సెప్షన్ ఈజ్, నౌ లెట్ us look at the answers. NCH3 గ్రూప్ ఉంది, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అదేం చేస్తుంది? రింగ్ని యాక్టివేట్ చేస్తుంది. క్వశ్చన్ ఏంటి? డీయాక్టివేటింగ్ అన్నారు. సో ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ వన్, నైట్రైల్, C∩N. ఈ నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఎలక్ట్రాన్స్ని పుల్ చేస్తుంది, అంటే రింగ్ని డీయాక్టివేట్ చేస్తుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ ఇస్ కరెక్ట్, డీయాక్టివేటింగ్. కానీ ఎలక్ట్రాన్స్ని పుల్ చేసేటప్పుడు ఇది మెటా డైరెక్టరీ అవుతుంది. క్వశ్చన్ ఏమి అడిగారు? ఆర్థో-పారా. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ వన్, ఆల్డిహైడ్ గ్రూప్, కార్బన్కి డబుల్ బాండ్ ఆక్సిజన్ అటాచ్ అయింది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేస్తుంది, డీయాక్టివేటింగే, కానీ ఇది కూడా మెటా డైరెక్టరీ. లాస్ట్ వన్ ఈజ్ హాలోజన్స్. హాలోజన్స్ ఆర్ వెరీ యూనిక్, ఎందుకంటే వాటిలో 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి, హాలోజన్ ఆటమ్స్ అన్నీ కూడా వెరీ గుడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో బెంజీన్ రింగ్కి హాలోజన్ అటాచ్ అయితే ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తుంది. విత్డ్రా చేస్తే ఏమవుతుంది? అది డీయాక్టివేట్ చేస్తుంది. అయితే హాలోజన్స్లో పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ పై ఎలక్ట్రాన్స్, ఈ నాన్ బాండింగ్ పై ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఈ పై ఎలక్ట్రాన్స్ రింగ్ మీదకి రిలీజ్ చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్ రింగ్ మీద రిలీజ్ అవ్వడం వల్ల రెజొనాన్స్ ఎఫెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్ అవైలబిలిటీ ఆర్థో-పారా పొజిషన్లో పెరుగుతుంది. సో దో ఇట్ ఈస్ డీయాక్టివేటింగ్ గ్రూప్, ద ఎలక్ట్రాన్ అవైలబిలిటీ ఇస్ మోర్ ఎట్ ఆర్థో అండ్ పారా. సో ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్ అక్కర్స్ ఎట్ ఆర్థో అండ్ పారా. సో డీయాక్టివేటింగ్ కానీ ఎలక్ట్రాన్ అవైలబిలిటీ విల్ బి మోర్ ఎట్ ఆర్థో-పారా, అందుకని ఆర్థో-పారా డైరెక్టరీ గ్రూప్స్ అని అంటారు. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4, iodine. హాలోజన్స్ అన్నీ కూడా డీయాక్టివేటింగ్ బట్ ఆర్థో-పారా డైరెక్టరీ. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.